హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము రీసెంట్లీ భద్రాచలం అండ్ పాపికొండలు 1 డే ట్రిప్ వెళ్ళాము, హైదరాబాద్ టు భద్రాచలం. అండ్ మీకు ఈ బ్లాగ్లో టెంపుల్ ఇంకా గోదావరి నది షేర్ చేస్తున్నాను. మార్నింగ్ 4 o'clockకి సుప్రభాత సేవ దర్శనం ఉంటుంది మనకి, దానికి వచ్చాము. అండ్ మనకి ఇది 200 రూపీస్ పర్ పర్సన్ ఛార్జ్ చేస్తారు ఈ మార్నింగ్ దర్శనానికి. అండ్ ఇక్కడ మేము దర్శనం చేసుకొని వచ్చాము. 30 minutes మనకి గర్భగుడిలోనే కూర్చునే ఆప్షన్ ఉంటుంది. అండ్ మన పేర్ల మీద అర్చన కూడా చేస్తారు. పూజ అయిపోయిన తర్వాత బయటకు వచ్చాము. ఇక్కడ మనకి స్వామివారి పట్టుబట్టలు ఉంటాయి కదా, పంచ చీరలు అమ్ముతున్నారు. అండ్ ఇక్కడ భవానీ నించున్నారు కదా, ఇదే మెయిన్ దారి, మెట్ల దారి. అండ్ మనకి ఇక్కడ లిఫ్ట్ ఆప్షన్ కూడా ఉంది పెద్దవాళ్ళకి, ఇంకా బేబీస్ ఉన్న వాళ్ళకి. అండ్ మార్నింగ్ ఇది ఇంకా అప్పుడు ఓపెన్ చేయలేదు, మేము లిఫ్ట్లో వచ్చేసాం పైకి. మనకి మెయిన్ ద్వారానికి ఆపోజిట్లోనే హనుమాన్ టెంపుల్ ఉంటుంది, చిన్నది హనుమాన్ గుడి. అండ్ ఇది వచ్చే మెయిన్ ద్వారం. మార్నింగ్ ఎక్కువ రష్ లేదు, హార్డ్లీ 20 to 30 members ఉన్నారు అంతే. ఇదే మెయిన్ ద్వారము. మేము దర్శనం చేసుకొని ఇంకా కిందికి వచ్చేసాము. అండ్ 7 o'clockకి మాకు పాపికొండలకి వ్యాన్ పికప్ ఉండే, సో తొందరగా అన్నట్టు మేము మార్నింగే దర్శనం చేసేసుకున్నాము. అండ్ మనకి ఇట్లా కిందికి వచ్చే దారిలో సైడ్లో గోశాల ఉంది. అండ్ ఇక్కడ మీకు లాకర్స్ ఉంటాయి, ఫోన్స్, కెమెరాస్ అవి డిపాజిట్ చేసుకుంటే, లగేజ్ కూడా. అక్కడ ఒక చిన్న రూమ్ ఉంది కదా, అక్కడే లిఫ్ట్ అనేది ఉంటుంది. అండ్ ఇది వచ్చి గోశాల. మార్నింగ్ కదా, ఈ అంకుల్ అంతా క్లీన్ చేసుకుంటున్నారు, మంచిగా అనిపించింది. చిన్న ఆవు దూడలు ఉన్నాయి, ఆవులు ఉండే, చూసాము కొంచెం సేపు అలా అని చెప్పి వెళ్ళాను. అండ్ ఇది వచ్చి ఎర్లీ మార్నింగ్ వ్యూ. మళ్ళీ వచ్చే ఆప్షన్ ఉంటుందో లేదో అన్నట్టు నేను వెళ్తురు లేకపోయినా కానీ షూట్ చేసేసాను. ఇది వచ్చి బయట వ్యూ. అది అయిపోయాక మేము గోదావరి నది దగ్గరికి వెళ్ళాము. చాలామంది అంత పొద్దున్నే కూడా గోదావరిలో స్నానాలు చేసి మరీ వెళ్తున్నారు. ఇక్కడ ఇలా చిన్న స్టాల్స్ ఉన్నాయి, అక్కడ దీపాలు వద్దడానికి అమ్ముతున్నారు 20 rupees అని. నేను మమ్మీ కూడా తీసుకున్నాము, గోదావరి నదిలో వద్దుదాం అన్నట్టు. జనవరిలో వెళ్ళాము మేము. అసలు ఎంత మంచి ఉందంటే అసలు గోదావరి వాటర్ కూడా కనిపించట్లేదు, అంత మంచుతో కప్పుకోపోయిండే. అదే మీకు కూడా షూట్ చేశాను ఇక్కడ. బట్ డైరెక్ట్గా చూస్తే అయితే మస్తు అనిపించింది. ఇంకా ఈ ఫోన్లో అంత క్లియర్గా లేదు. అవి తీసేసుకున్న తర్వాత ఇలా ఒడ్డు దగ్గర చిన్న విగ్రహాలు ఇలా పెట్టున్నారు, అక్కడ ముట్టించుకొని వాటర్లో వదులుదామని చెప్పి తీసుకెళ్తున్నాను నేను. అండ్ ఇక్కడ వచ్చి చూసారు కదా, మనకి వాటర్ అంటే పిచ్చ భయము. అదే చెప్తున్నాను మమ్మీకి, మీకు వీడియోలో తెలుస్తుంది కదా, మెల్లగా వెళ్ళు మమ్మీ, పట్టుకో మమ్మీ నన్ను అని చెప్పి. ఫస్ట్ మా మమ్మీ వదిలేశారు దీపము, తర్వాత నేను పసుపు, కుంకుమ, పూలు అవన్నీ ఇచ్చారు మనకి ఆ సెట్లోనే 20 rupees దాంట్లో. అవి వేసి ఇలా నీళ్ళలో వదులుతున్నాను. చిన్న పిల్లలు కూడా అంత మంచులు, అంత ఎర్లీ మార్నింగ్ చల్లగా ఉన్న వాటర్లో అక్కడే స్నానాలు చేస్తున్నారు. మేమైతే రూమ్ తీసుకున్నాము, అక్కడే ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి వెళ్ళొచ్చాము. అక్కడ మా మమ్మీ డాడీ నించొని చూస్తున్నారు, మా చెల్లె ఇక్కడెక్కడ వీడియోస్ తీసుకున్నాము మంచిగా ఉంటాయని వెతుక్కుంటుంది. అండ్ వీళ్ళైతే అంత మంచులో అసలు ఏం కనిపించట్లే, అయినా బోట్ తీసుకొని వెళ్ళారు. సో బోట్ మూవ్ అవుతుంది అని చెప్పి నేను జస్ట్ అలా రికార్డ్ చేశాను. అక్కడ కొన్ని వీడియోస్, ఫొటోస్ అయిపోయాక ఇంకా మేము రిటర్న్ అయిపోయాము అక్కడి నుంచి. అండ్ రిటర్న్లో మనకి ఇట్లా పైన కొంచెం అక్కడ ఒక చిన్న 2 temples ఉన్నాయి, అక్కడ ఘాట్స్ లాగా ఉన్నాయి. ఎక్కడి నుంచి వెళ్ళినా, ఏ గల్లీలోకి వెళ్ళినా కానీ గోదావరి నది అనేది అయితే వస్తుంది. అది అయిపోయాక మా మమ్మీ అయితే స్వెటర్ తెచ్చుకోలేదు. ఇక్కడ ఒక చిన్న స్టాల్ ఉండే, ఆ అంకుల్ దగ్గర స్వెటర్స్ చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి అవన్నీ ఉంటే అక్కడ మమ్మీకి ఈ పింక్ కలర్ స్వెటర్ తీసుకుంది. ఇది వచ్చి తెల్లవారిన తర్వాత రిటర్న్లో టిఫిన్ చేసుకొని ఇంకా వెళ్దామని చెప్పి వచ్చాము. అప్పుడే నేను ఇది కూడా షూట్ చేశాను. అప్పుడేమో తెల్లవారకు ముందు తీసాను కదా, తెల్లవారింది కదా అన్నట్టు ఇది తీసాను. ఇది అదే మెయిన్ ఎంట్రీ. అండ్ ఇలా నడిచే దారులన్నీ స్టాల్స్ ఉన్నాయి,
ప్రసాదాలు, చిన్నపిల్లలకి టాయ్స్, దేవుడి విగ్రహాలు, పటాలు, తాళ్ళు, చేతికి కట్టుకునేవి అవన్నీ అమ్ముతున్నారు. మేము మార్నింగ్ షాపింగ్ ఏం చేయలేదు. రిటర్న్ హైదరాబాద్కి వచ్చేటప్పుడు షాప్ చేసిండే. బేబీ ఉంది కదా, బేబీకి టాయ్స్ తీసుకున్నాము. అకామిడేషన్కి అయితే అస్సలు ప్రాబ్లమే ఉండదు. ఇక్కడ టెంపుల్ చుట్టూ అన్ని అకామిడేషన్స్, అన్ని రూమ్సే ఉంటాయి. అండ్ రూమ్స్ మనకి స్టార్టింగ్ 800 నుంచి స్టార్ట్ ఉంది. మేము వచ్చి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ స్టాల్ పైన ఈ లక్ష్మీదేవి దీంట్లోనే తీసుకున్నాము రూమ్. 1000 రూపీస్ ఛార్జ్ చేశారు 24 hours. అండ్ మేము ఇంకా పాపికొండలకి వెళ్దాము, అక్కడ ఆటో అయినా ఊరికే కాల్ చేస్తున్నాడు పికప్ అయినా అని చెప్పి ఇంకా ఫాస్ట్గా వెళ్తున్నాను. నేను అదే రికార్డ్ చేసుకుంటూ వెళ్తున్నాను. అండ్ ప్రసాదం అయితే అస్సలు తీసుకోలేదు, అది తీసుకునే టైం కూడా లేదు. మార్నింగ్ దర్శనానికి వెళ్ళిపోయాం కదా. అండ్ ఇది వచ్చే ప్రసాదం కౌంటర్. ఊరికి అలా షూట్ చేశాను మీకు చూపిద్దాం అన్నట్టు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనకి హైదరాబాద్ టు భద్రాచలం నెంబర్ ఆఫ్ బస్సెస్ అనేవి అయితే ఉంటాయి. గవర్నమెంట్వి ఉంటాయి అండ్ ప్రైవేట్వి కూడా ఉంటాయి. మేమైతే అప్పటికప్పుడు అనుకొని వచ్చాము. సో డైరెక్ట్ బస్ దొరకలేదు. ఖమ్మం నుంచి భద్రాచలం వచ్చారు. మీరు కనుక ముందే ప్లాన్ చేసుకున్నట్టయితే టికెట్స్ ముందే బుక్ చేసుకోండి బస్వి. ఇక్కడ మనకి గార్డెన్ లాగా కనిపిస్తుంది కదా, కళ్యాణము అవైనప్పుడు అక్కడే జరుగుతుందంట. రాములవారి కళ్యాణం అదంతా అక్కడే జరుగుతుంది. ఇది వచ్చి మనకి బ్యాక్ సైడ్ వ్యూ. నేనైతే ఇన్ని రోజులు ఇదే ఫ్రంట్ సైడ్ వ్యూ అనుకునేదాన్ని, కాదంట ఇది వచ్చి బ్యాక్ సైడ్ వ్యూ, అది వచ్చి మెయిన్ అని చెప్పారు అక్కడ స్టాల్స్ వాళ్ళు. కానీ రోడ్కి ఇదే ఉంటుంది కాబట్టి ఇదే మంచిగా కనిపిస్తుంది మనకి వ్యూ అనేది. మీకు కనుక నచ్చినట్టయితే బ్లాగ్ లైక్ చేయండి, షేర్